నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ పిల్ల. మనసుకు నచ్చే అందమైన కథ. ఇక కథలోకి వెళ్తే హాల్లోంచి బిగ్గరగా అరుపులు వినబడేసరికి కిచెన్లో టీపాట్లోకి టీ వంపుతున్న సహస్ర క్షణంసేపు ఆపివింది. ఎవరో గట్టిగా అరుస్తున్నట్లు తెలుస్తున్నా ఏమంటున్నారో ఇంత దూరంలో ఉన్న ఆమెకు క్లియర్గా వినిపించలేదు. ఇప్పుడేగా హాల్లో కూర్చొనున్న నాన్న వాళ్లకు అంకుల్ వాళ్లకు టీ తీసుకెళ్ళడానికి వంటింట్లోకి వచ్చాను. ఇంతలో ఏమై ఉంటుంది? గబగబా కప్పులు, ప్లేట్లు, బిస్కెట్లు టీపాయ్ ట్రేలో పెట్టుకుని బయటికి నడిచింది ఆమె. ఆమె హాల్లోకి వచ్చేసరికి క్షణంసేపు నిశ్శబ్దం అలముకుంది. ఎప్పుడొచ్చాడో కళ్యాణ్ రూమ్ మధ్యలో నిలబడి ఉన్నాడు. కాళ్ళు కొద్దిగా ఎడంగా పెట్టి కొంచెం ముందుకు వంగి ఏదో విషయం నొక్కి చెబుతున్నట్టు నిల్చుని ఉన్నాడు. ఎవరిపైనో చాలా కోపంగా ఉన్నాడు. మొహం ఎర్రగా ఉంది. సహస్ర రాగానే ఆమె వైపు అసహ్యం కోపంతో నిండిన ఒక చూపు విసిరి మొహం తిప్పుకున్నాడు. సహస్రకి మనసు చివుక్కుమంది. అతను తనను అలా చూడడానికి తను చేసిన తప్పేమిటి? పెళ్ళయి ఒక్కరోజు కూడా కాలేదు. తను ఏదైనా చేయడానికి కూడా అవకాశం లేదు. పెళ్లికి ముందు అతను తనకు తెలియదు. అతను మిగతా వాళ్ళని చూస్తూ మళ్ళీ ఏదో చెప్తున్నాడు. సహస్ర అమ్మా నాన్న, కళ్యాణ్ అమ్మా నాన్న అతని వైపే చూస్తున్నారు. సహస్ర బాధ, ఆందోళన, కోపం అన్నీ ఒకేసారి ప్రతిఫలిస్తున్న వాళ్ళ మొహాలు బిత్తరపోయి చూసి ఒక అడుగు ముందుకు వేసింది. ఏం జరిగింది? అడిగింది వాళ్ళను కళ్యాణ్ను చూస్తూ. నన్ను మోసం చేశారు. మోసం, నమ్మించి ద్రోహం చేశారు. కానీ ఈ నీళ్లు పెంచారని వాళ్ళని నమ్మాను. వాళ్ళ మాటలు గుడ్డిగా విని పూర్తిగా మోసపోయాను. వాళ్ళ పంతం నెగ్గించుకోవడానికి ఇలాంటి అబద్ధాలు కూడా చెప్పగలరని, చెప్తారని అనుకోలేదు. నా జీవితం నాశనం చేశారు. అతను ఆయాసంతో రొప్పుతున్నాడు. సహస్ర నివ్వెరపోయి చూసింది. నిజంగా అతనంతంత మాటలనే అవసరం ఇప్పుడేమొచ్చింది? ఒకవేళ వచ్చినా పెద్దవాళ్ళతో నార్మల్గా మాట్లాడి విషయం తేల్చుకోవచ్చుగా. ఇలా వాళ్ళ ముందు నిలబడి చిన్న పిల్లాడిలా అరిస్తే ఏం బాగుంటుంది? అయోమయంగా అతని వైపు చూస్తుంది. అతను సడన్గా ఆమె వైపు తిరిగాడు. నేను చూస్తేనే నాకు అసహ్యం వేస్తుంది. ఐ హేట్ యు. ఈ రోజు నుండి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. అర్థమైందా? టాప్ మోస్ట్ పిచ్లు అరిచాడు కళ్యాణ్. ఆమెం చేసింది అన్న తండ్రి వైపు రహీనా తిరిగి చూశాడు. ఏదో చెప్పబోయాడు కానీ అంత కోపంలో అతనికి ఏ మాటలు తట్టలేదు. వచ్చిన మాటలు ఉద్వేగంతో బిగుసుకుపోయిన గొంతు దాటి బయటికి రాలేదు. దీనికంతటికీ కారణం ఆమె అయినట్టు విసురుగా మళ్ళీ సహస్ర వైపు తిరిగాడు. చేతిలో ట్రే పట్టుకుని అలా నిలబడిపోయి కళ్ళ విప్పాచి తనని బెరుగ్గా చూస్తున్న సహస్రని చూస్తుంటే అతనిలో అంతసేపు మరుగుతున్న కోపం తారాస్థాయికి చేరుకుంది. ఒక్కసారిగా పొంగి అతనిలో నుండి ఏదో ఒక రకంగా బయటపడడానికి ప్రయత్నించింది. అంతే. ఒకే ఒక్క ఊపులో ఆమె చేతిలోని ట్రేని కిందకు పడవేశాడు. కింద పడి బల్లున శబ్దం సృష్టిస్తూ పలిగిపోయిన కప్పుల వంక, ఒలికిపోయిన టీ వంక చూడనైనా చూడకుండా అతను వెనక్కి తిరిగి పెద్ద పెద్ద అంగల్లో బయటికి నడిచాడు. అతను వెళ్ళిన తర్వాత కూడా అతను వెళ్తూ ఈ క్షణం నుండి మీతో నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ విసురుగా చెప్పిన మాటలు ఆ గదిలో పెద్ద పెద్ద అక్షరాల్లా గాల్లో నిలబడిపోయినట్టు అనిపించింది సహస్రకి. పెళ్ళైన ఒక్క రోజుకి భర్త ప్రవర్తన ఆమె చిన్ని మనసును గాయం చేసింది. బాధ, కోపం, ఉక్రోషంతో తల్లిదండ్రుల వైపు చూసింది. నిస్సహాయంగా చూస్తున్నారు. ఒక్క క్షణం అక్కడ ఉండాలి అనిపించలేదు సహస్రకి. గదిలోకి వెళ్ళి తన లగేజ్ తీసుకుని అత్తమామలు ఆపుతున్నా ఆగకుండా బరువుకిన గుండెతో భారంగా బయటికి అడుగులు వేసింది. తన అమ్మ నాన్నలు మౌనంగా తన వెనుక కదిలారు. అత్తామామలు బాధతో నిస్సత్తువగా సోఫాలో కుప్పకూలారు. మరుసటి రోజు సాయంత్రం కూతురి కోసం ఆమె గదిలోకి వచ్చిన రామకృష్ణ లైట్స్ వేయకుండా మసక వెలుతురులో డల్గా కూర్చొని ఉన్న కూతుర్ని చూసి భారంగా నిట్టూర్చాడు. ఆయన ఒక నేషనలైజ్ బ్యాంక్ మేనేజర్. ప్రతి విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకుని ఎక్కడా ఫెయిల్ అవ్వని అతను కూతురి పెళ్లి విషయంలో ఫెయిల్ అయ్యాడు. కూతురి పెళ్ళని చెప్పి ఎంతో దూరం ఆలోచించి అది జాగ్రత్తగా చూసి చేసిన సంబంధం ఒక్కరోజు తిరిగేలోపే ఇలా ఎదురు తిరిగింది. లైట్స్ ఆన్ చేసి కూతురి దగ్గరికి కదిలాడు. లైట్ వెలుగు మిలుక్కుమని కళ్ళకు తగలడంతో ఆలోచనలో నుండి బయటికొచ్చి తలెత్తి చూసింది సహస్ర. మీ అత్తమ్మ వచ్చారు, బయటికి రారా అని చెప్పి వెనుదిరిగాడు. మౌనంగా లేచి నైట్ డ్రెస్ తీసేసి చుడిదార్ వేసుకుని బయటికొచ్చింది. తన తల్లి శాంతితో ఏదో మాట్లాడుతున్న అత్తమామలు తల తిప్పి చూశారు. నిర్లిప్తంగా చూస్తూ వాళ్ళ ఎదురుగా కూర్చున్న తల్లి పక్కన కూర్చుంది. కళ్యాణ్కి ఎవరో అమ్మాయి అంటే చాలా ఇష్టమని
ఆమెతో కొంచెం చనువుగానే తిరుగుతున్నాడని నాకు తెలుసు సహస్ర, తన పక్కన కూర్చుంటూ అన్నాడు రామకృష్ణ. శాంతి, కళ్యాణ్ అమ్మ నాన్న, రాధా, శ్యామ్ సుందర్ ఏం మాట్లాడలేదు. కానీ అది కుర్రతనం అనుకున్నాను. శ్యామ్ నాకు బాగా తెలుసు. ఎదురుగా కూర్చున్న కళ్యాణ్ తండ్రిని చూసి కంటిన్యూ చేశారు. రాధ నిన్ను కోడలుగా చేసుకోవాలని ఎంతో ఆశపడింది. నీకు తెలుసు కదా. ఆ రోజు వాళ్ళిద్దరితో కలిసి కళ్యాణ్ మన ఇంటికి వచ్చినప్పుడు చూసి నేను మీ అమ్మ చాలా ఇంప్రెస్ అయ్యాం. ఆ సమయంలో నువ్వు ఇంట్లో లేవని చాలా అనుకున్నాం. మా అల్లుడు కాబోయే వ్యక్తిలో ఉండాలని మేము అనుకునే లక్షణాలన్నీ అతనిలో కనిపించాయి. జస్ట్ ఇదొక్కటే ప్రాబ్లం. ఆ పిల్లెవరో షైనీ అట. ఆమంటే పిచ్చి పెంచుకున్నాడు. ఆ మాట ముందు శ్యామ్ వాళ్ళు చెప్తే నేను పట్టించుకోలేదు. అందం, గుణం, మంచి ప్రామిసింగ్ ఫ్యూచర్ ఉన్న అతన్ని అదొక్కటే కారణం పెట్టుకుని వదులుకోవాలనిపించలేదు. సహస్ర కనుబొమ్మలు కొద్దిగా ముడిపడ్డాయి. తను కళ్యాణ్ను చూడనైనా చూడకుండానే పెళ్లి ఒప్పుకోవడం వరకు తనకు అర్థమైంది. దానికి ఒక రీజన్ ఉంది, పర్సనల్ రీజన్. కానీ అతని విషయం ఏమిటి? షైనీ అనే అమ్మాయి అతన్ని రిజెక్ట్ చేసిందనుకోవాలా? రీబౌండ్ మీద తనని చేసుకుంటే అది రీజనబులే, కానీ దానికి నిన్న తన మీద అరిచిన అరుపులకు సంబంధం ఎక్కడా? అతని అమ్మా నాన్నలు ఏదైనా ట్రిక్ ప్లే చేసి అతని మాయ చేశారేమోనన్న అనుమానం ఆమెలో మొదటిసారి మెరిసింది. కళ్ళెత్తి నలుగురి వంక ఒకసారి చూసింది, కానీ ఏం మాట్లాడలేదు. ఈలోగా రామకృష్ణ కుర్చీలో ముందుకు వంగి కూర్చున్నాడు. శ్యామ్ వాళ్ళకు కూడా షైనీ అంటే ఇష్టం లేదు. కళ్యాణ్కి నచ్చజెప్పి ఒప్పించాలని చూశారు మొదట. అతను వినలేదు. మంకుపట్టు పట్టాడు. ఏం చేయాలా అని ఆలోచించారు అని చెప్తూ ఆగిపోయి ఆమె ఏమంటుందోనని కొన్ని క్షణాలు తటపటాయించాడు. కానీ ఇంత దూరం వచ్చాక ఆమె దగ్గర దాచడం అర్థం లేని పని. తను చెప్పకపోతే మిగిలిన వాళ్ళెవరూ చెప్పేటట్టు లేరు. నిశ్శబ్దంగా కూర్చున్నారు. షైనీని కళ్యాణ్ లైఫ్ నుండి ఎలాగైనా తప్పించాలని ఆమె ఫ్రెండ్ అయిన ఒక అబ్బాయికి డబ్బాష చూపి ఆమెతో క్లోజ్గా ఉన్నట్టు యాక్ట్ చేయించి ఆమెపై కళ్యాణ్కి ద్వేషం పెరిగేలా చేశాం. ఆమెకు కళ్యాణ్ పైన అప్పుడు ఇంత కోపం వచ్చింది. వీళ్ళందరి మీద అంత కోపం వచ్చింది. అతనికి నచ్చినట్టు అతన్ని బతకనివ్వకుండా తన విషయాల్లో వీళ్ళెందుకు జోక్యం చేసుకోవడం? ఇప్పుడు అందరి మధ్య నేను కదా ఫూల్ అయింది. అంతకన్నా ముందు నుండే వాళ్ళిద్దరి మధ్య ఏవో గొడవలు వచ్చినట్టున్నాయమ్మా అన్నారు మామగారు శ్యామ్. ఎందుకో కానీ వాళ్ళిద్దరూ చీటికి మాటికి పోట్లాడుకునేవారు. ఆ పిల్లకి పొగరెక్కువ, ఒక పద్ధతి, లక్షణం లేదు. వాడికి మా కుటుంబానికి సరిపడదు అని ఆమెను దూరం చేయాలి అనుకున్నాం. మేము అనుకున్నట్టుగానే వాడు ఆ పిల్లని కాదని పెళ్లికి ఒప్పుకున్నాడు. ఒప్పుకుందా చాలని చేసేశారు. సహస్ర ఆ మాటలు పైకి అనలేదు. కానీ శ్యామ్ చెప్పడం ఆపిన తర్వాత ఆవరించిన నిశ్శబ్దంలో ఆ మాటలు ఎవరి మనసుల్లో వారికే మిదిలాయి. వాడు మంచివాడమ్మా, ఎలా చెప్పను? మా ఇద్దరికీ వాడంటే ప్రాణం. మంచికో చెడుకో వాడిని నీకిచ్చి పెళ్లి చేశాం. ఆ పిచ్చిలో నుండి కళ్యాణ్ని బయటికి లాగలిగితే చాలు. అంతా నీ చేతిలోనే ఉంది. అతని చేతులు చాపి అసహాయంగా చూశాడు. సహస్ర ఏం మాట్లాడలేదు. కొద్ది నిమిషాలు మౌనంగా గడిచాయి. పోనీ నువ్వు చెప్పు శాంతి, రామకృష్ణ భార్యతో అన్నాడు. తలదించుకుని కార్పెట్ని చూస్తున్న సహస్ర వైపు తిరిగింది శాంతి. పెళ్ళైతే నీ మంచి కోరి చేశాం సహా. ఇంత జరిగాక నీకు ఇష్టం లేకపోతే విడాకులు తీసుకుందాం. సహస్ర తలెత్తింది. శాంతి ఇబ్బందిగా చూసింది. ఆ మాటల వెనకాల ఉన్న ప్రేమ, అండర్స్టాండింగ్ సహస్రకి తెలుస్తూనే ఉన్నాయి. నీకు ఈ విషయాలు ముందే చెప్పాల్సింది, చెప్పలేదు. అంత సర్దుకుంటుంది అనుకున్నాం. అయినా మాది తప్పే. ఇప్పుడు నీకు ఈ విషయం తెలుసు. ఏం చేద్దామంటావో చెప్పు. నువ్వేం చేద్దామంటే అది చేద్దాం చెప్పి శాంతి చుట్టూ చూసింది. అందరూ అంగీకార సూచకంగా మౌనంగా ఉన్నారు. ఇప్పుడేం చెప్పక్కర్లేదు. నువ్వు కూడా ఆలోచించుకో. తొందరపడి నిర్ణయాలు తీసుకోకు. అంటే తొందరపడి విడాకులు తీసుకోకు అనేగా? సహస్ర లేచి నిలబడుతూ అనుకుంది. తొందరపడ్డా పడకపోయినా నేను అదే నిర్ణయం తీసుకుంటాను. పెళ్లి చేసుకున్నందుకు సతీ సావిత్రి లెవెల్లో మొగుని నాకు అనుకూలంగా మార్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. గుండె మండిపోతుండగా మనసులో అనుకుంటూ తన గది వైపు అడుగు వేసింది. వాళ్ళు లేచారు. ఇంతకీ అతనికి ఇప్పుడెలా తెలిసింది ఆ విషయం? అడిగింది సహస్ర ఆగి వెనక్కి తిరిగి. ఎవరికి? కళ్యాణ్కా? నాటకం ఆడినవాడే తాగిన మైకంలో పొరపాటున షైనీకి నిజం చెప్పేశాడట. ఆ అమ్మాయి కళ్యాణ్కి కాల్ చేసి చెప్పింది అని చెప్పారు రామకృష్ణ. అలాగా? అయినా సహస్ర అర్ధోక్తిలో ఆపేసింది. ఇక ఆ విషయం గురించి ఆలోచించాల్సిన అవసరం ఏమాత్రం లేదు అని లోపల అనుకుంటూ
తన గదిలోకి వెళ్ళి బెడ్పై పడిపోయింది. రామకృష్ణ, శాంతి ఎన్నో రకాలుగా నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. అన్నీ తెలిసి తన జీవితం నాశనం చేశారంటూ వాళ్లపై బాధ, కోపంతో విరుచుకుపడింది సహస్ర. మరుసటి రోజు ఉదయం బంధువుల పెళ్లికి వెళ్లిన సహస్ర నానమ్మ వసుంధర ఇంటికి చేరుకొని జరిగిన విషయం ఆరా తీసింది. మనవరాలి జీవితం ఒక్క రోజులోనే అగమ్యగోచరంగా మారేసరికి ఆ పెద్దావిడ మనసు తల్లడిల్లిపోయింది. మంచి జ్ఞానవంతురాలు, ఏ పరిస్థితిని ఇలా చక్కదిద్దాలో అనుభవం గడించిన ఆవిడ రామకృష్ణను కూడా అందరూ తల్లిదండ్రుల కన్నా కొద్దిగా ఎక్కువ ముద్దుగానే చూసింది. సహస్రను ఇంకా మురిపంగా చూస్తుంది. అందుకే సహస్రకి తన ప్రేమ గురించి సరిగ్గా తెలియట్లేదేమో. వసుంధరను ఆ ప్రశ్న చాలాసార్లు వేధించేది. సహస్ర కోసం తను మళ్ళీ తల్లైంది. శాంతి కన్నా ఎక్కువగా తనే సహస్ర బాంగోగులు చూసుకునేది చిన్నప్పటి నుండి. ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. 10 బెడ్ మీద నుండి లేవాలి అనిపించక డల్గా పడుకుని ఉన్న సహస్ర డోర్ కొట్టడంతో లేచి ఓపెన్ చేసింది. ఏంటి విషయం ఇలా దయచేశారు? అతని మార్చుకోమ్మా, నీ కాపురం చక్కదిద్దుకో అని హితోపదేశం చేయాలా అని అడుగుతూ బెడ్పై కూర్చుంది. కాళ్ళు 2 పైకి పెట్టుకుని వాటి చుట్టూ 2 చేతులు పెనవేసి తన వంక చూస్తున్న సహస్రను చూసి చిన్నగా ఒక నవ్వు నవ్వి తన ఎదురుగా కూర్చుంది వసుంధర. ఎంత డల్గా ఉన్నావో చూడు. ఇవాళ నా ఫ్రెండ్ శారద వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది, వస్తావా? నీకు కూడా కాస్త బెటర్గా ఉంటుంది అడిగింది వసుంధర. నాకెక్కడికి రావాలని లేదు, నేను రాను. అలా అంటే ఇలానే, అవతల నా మాట పోతుంది. సహస్ర చురుగ్గా చూసింది. ఏ మాట? నిన్ను తీసుకొస్తానని నేనిచ్చిన మాట. ఎవరికిచ్చావు? నా ఫ్రెండ్కి. వసుంధర చెప్పిన మాటల కన్నా ఆ చెప్పిన తీరులో ఏదో అర్థమైంది సహస్రకి. వసుంధర వంక అనుమానంగా చూసింది. బామ్మా? వసుంధర మెల్లిగా నవ్వుతుంది. ఏంటి విషయం చెప్పు. అరుణ్ నిన్ను చూసి చానళ్ళైంది తీసుకురమ్మంటేను సరేనన్నాను. కోపంగా చూసింది సహస్ర. అది గమనించినట్టుగానే అతని గురించి నీ అభిప్రాయం ఏమిటి సాహా అని అడిగింది వసుంధర. బామ్మ, ఒకవేళ నువ్వు మర్చిపోయావేమో, నాకు పెళ్ళైపోయింది అని నొక్కి చెప్పింది సహస్ర సూటిగా. వసుంధర దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచింది. గోధుమ కలర్ నైట్ డ్రెస్లో నుండి తెల్లగా కనిపిస్తున్న మెళ్ళు, కొత్తగా మెరుస్తున్న మంగళసూత్రాన్ని చూస్తూ, నువ్వు నా మాట విని మారుణ్ణి చేసుకునుంటే బాగుండేది. నాకు ఆ కుర్రాడంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు. నువ్వంటే అతనికున్న అడ్మిరేషన్కు ఇక అంతే లేదు. నువ్వు లెమ్మంటే లేచేవాడు, కూర్చోమంటే కూర్చునేవాడు. చేసేంత చక్కగా ఆడతాడు. ఎంతో బుద్ధిమంతుడు. బామ్మ, నీకు కావాల్సింది నాకు మొగుడా, నీకు చేసిమేటా? నిజం చెప్పు. సాహా, ఓ మాట చెప్పు. నీకు వినయ్కి మనస్పర్ధలు ఎందుకొచ్చాయి? వసుంధర సహస్ర మొహంలోకి గుచ్చి చూస్తూ అడిగింది. సహస్ర తల దించుకుంది. బెడ్షీట్ పైనున్న పెద్ద పెద్ద పూల ప్రింట్ని చూపుడు వేలితో మెల్లగా గీస్తుండడం చూసి వసుంధరే మళ్ళీ అంది. నాకు చెప్పు సాహా, నువ్వు అతన్ని ఇష్టపడుతున్నావని పెళ్లి చేయడానికి రెడీ అయ్యాం కూడా. ఈ లోపల నువ్వు సడన్గా మనసు మార్చుకుని ముక్కు మొహం తెలియని ఇంకోతంతో పెళ్లికి సిద్ధపడ్డావెందుకు? అతను నిన్ను బాగా హర్ట్ చేశాడా? ఆ కోపంలో కళ్యాణి చేసుకున్నావా? ఒకసారి తలెత్తి వసుంధరని చూసి మళ్ళీ దించేసుకుంది సహస్ర. తప్పు అతన్ని కాదనుకుంటా బామ్మ. అతని ఇష్టాలకు అవసరాలకు నేను తగినట్టు మారలేకపోయాను. నా అలవాట్లను, అభిప్రాయాలను మార్చుకోలేకపోయాను. అతనికి అందుకే నాపైన ప్రేమ తగ్గిపోయింది. అయినా దగ్గర సంవత్సరం బాగు చేయాలని చూశాడు. నేను 100 కిందటి జనరేషన్కి సరిపోయే మనస్తత్వం కలిగిందానని చెప్పి ఇక నన్ను మారకపోతే ఎవడూ పెళ్లి చేసుకోడని, చేసుకున్న ఒక్కరోజు కన్నా ఎక్కువ నాతో కాపురం చేయలేడని చివరిసారి మేం కలిసినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాడు అని విరక్తిగా నవ్వింది సహస్ర. ఓ క్షణం నిశ్శబ్దం ఆవరించింది ఆ గదిలో. వసుంధర అర్థమైనట్టు తల ఊపి అదే జరిగింది అంది. సహస్ర చివున తలెత్తింది. అందుకు జరగలేదు. ఎందుకు జరిగినా నీ వినయ్ చెప్పినట్టు నిన్ను చేసుకున్నవాడు ఒక్కరోజు గడవక ముందే నిన్ను వదిలిపెట్టిపోయాడు అంది వసుంధర. అది కాదు బామ్మ. సహస్రకి ఎందుకు కళ్ళెలో నీళ్లు తిరిగాయి. కళ్యాణ్ వెళ్ళింది నేనంటే ఇష్టం లేక కాదు, ఇంకో పిల్లంటే ఇష్టం కాబట్టి. రెండూ ఒకటే. రాజుగారి పెద్ద భార్య మంచిదంటే చిన్నది మంచిది కాదనేగా. బామ్మ మాటలకు సహస్ర అసహనంగా మంచం దిగి ఎదురుగా ఉన్న కిటికీ దగ్గరికి నడిచింది. నువ్వు వెళ్ళిపో బామ్మ, నేను నీతో మాట్లాడను. వసుంధర లేచే ప్రయత్నం ఏం చేయలేదు. సహస్ర ఇంకా అలాగే కిటికీలో నుండి బయటికి చూస్తూ, వినయ్ పైన కోపంతో నేను, షైనీ పైన కోపంతో కళ్యాణ్, ఇద్దరం గొప్పగా పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు అతను తప్పు తెలుసుకుని ఆమె దగ్గరికి వెళ్ళిపోయాడు.
ఇంక వాళ్ళు కలకాలం హాయిగా ఉంటారు. నేను నువ్వు సహస్రతో పాటు వసుంధర కూడా అడిగింది. నేనా? నాకేంటి? నా ఉద్యోగం ఉంది, నా హాబీస్ నాకున్నాయి, నా ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంతకు ముందులా హాయిగా ఉంటాను అని కిటికీ వదిలేసి వెనక్కి తిరిగింది. ప్లీజ్ బామ్మ, నన్ను ఇలా ఉండని, నా మనసు పాడు చేయకు. పెళ్ళొక్కటే జీవితానికి ముఖ్యం కాదు కదా, నాకు ఇప్పుడేం తక్కువ? వసుంధర సహస్రను పరీక్షించి చూసింది. కళ్ళ నిండా నీళ్లు నిండి ఏడవడానికి సిద్ధంగా ఉంది. తన మాటలు ఆమెను బాధిస్తాయని తెలుసు. డైరెక్ట్గా చెప్తే తన మాటలు మనవరాలు వినదు అని తెలుసు. అందుకే వయసుతో వ్యవహార జ్ఞానంతో అలవడిన లౌక్యం ప్రయోగించింది. అవును, నీకేం తక్కువ? అందం ఉంది, గుణం, తెలివి, తపన, పట్టుదల, ప్రేమ, మంచి మనసు అన్నీ ఉన్నాయి. మరి ఆ షైనీ నీకన్నా ఎందులో ఎక్కువ? సూటిగా అడిగింది వసుంధర. బామ్మ, నువ్వు చెప్పు నాకు. వసుంధర అంతకన్నా మొండిగా అడిగింది. ఏం మాట్లాడలేదు సహస్ర. నీకు తెలియదు కానీ నా మనవరాలి సంగతి అందరికన్నా నాకు బాగా తెలుసు. ఏ సమయంలోనైనా తనని చీట్ చేసేవాళ్ళు ఎక్కడా నాకు ఇంతవరకు తగలేదు. నీకు తగలకపోతే ఇక ఉండరంటావా? ఉండరు. ఉన్నారనుకో, అది ఫైట్ చేసి రూఢిగా తెలుసుకుందాం. ఇక్కడ కూర్చొని ఉండకపోతారా అనుకోవడం ఎందుకు? ఒకతను నీకు స్పీచ్లు ఇచ్చాడు, ఇంకొకడు నీ మీద అరిచిపోయాడు. నాకెంత అవమానంగా ఉందో తెలుసా? మరి నన్ను ఇప్పుడేం చేయమంటావు? నన్ను కట్టుకుని వదిలేసిపోయిన వాడి దగ్గరికి పోయి, నాదా నువ్వే దిక్కు, నువ్వు కాదంటే నుయ్యోగియో చూసుకుంటానని చెప్పి ఏడ్చి కాళ్ళ మీద పడి బతిమాలి బామాలి. వసుంధర అప్పటికే పగలబడి నవ్వుతుండడం చూసి సహస్ర ఆపేసింది. అంత ఓవర్ యాక్టింగ్ చేయకే తల్లి. సహస్ర తల తిప్పి బయటికి చూస్తుంది. ఆమె పెదవి కూడా ఒకవైపు సన్నటి నవ్వుతో సన్నగా వణికింది. వసుంధర ఆమె వెనకాలగా వచ్చి సహస్రకి చెక్కిలిగిలి పెట్టింది. బామ్మ వదులు. సహస్ర నవ్వడంతో వసుంధర ఆమెను వదిలి పక్కన నిలబడి, ఏమంటావు మరి అంది. దేని గురించి అడిగింది సహస్ర. వసుంధర మొహం చిట్లించి, మళ్ళీ మొదటికొచ్చావా? చూడు సహస్ర, ఆ షైని నిన్ను మించిన రంబా. నువ్వు కళ్యాణ్కి దగ్గరగా ఉండు. అతను నిన్ను సరిగ్గా పరికించి చూసే సమయం ఇవ్వు. అతను అప్పటికీ కూడా ఆపిల్లే కావాలనుకుంటే ఇక అంతకన్నా మూర్ఖుడు మరొకడున్నాడు. అలాంటివాడు మనకొద్దు. ఈసారి మీ నాన్నని నమ్మకుండా రాజలాంటి సంబంధం నేను చూసి చేస్తాను. అతను మనకున్న దాంట్లో ఆవగింజంత తెలివిగలవాడైనా నిన్నిష్టపడతాడు. అప్పుడు అతనంటే మనకిష్టం ఉంటే అతనే ఉంచేద్దాం, లేకపోతే తన్నేద్దాం. ఏమంటావు? పోబామ్మ, నువ్వెంత చెప్పినా ఇష్టం లేదని వెళ్ళిపోయిన వాళ్ళ వెంటపడిపోయే అలవాటు నాకు లేదు. అయితే ఏం చేస్తావు? అతని మూర్ఖుడే అనుకో, మరోటనుకో, అతనికి నీ గురించి తెలుసుకునే అవకాశమే లేకపాయే. అలాంటప్పుడు అతను ఒక్కనే అనడం మంచిది కాదు. పెళ్ళంటే ఆట కాదు సహస్ర, పవర్ఫుల్ ఇన్స్టిట్యూషన్. దాన్ని సాఫీగా సాగేలా చూడ్డానికి నీవంతు కృషి నువ్వు చేయాలి. మంచికో చెడుకో పెళ్లి జరిగిపోయింది. కాకపోతే అది వేరే విషయం. పెళ్లి చేసుకుని కూడా ఇంకో అమ్మాయితో వెళ్ళిపోయాడంటే అతనికి, ఆ పిల్లకి, అతని అమ్మానాన్నలకు ఎంత తలవంపులో, అతని భార్యగా నీకు నీ అమ్మానాన్నకు అంతే అవమానం. అనునయంగా చెప్పింది వసుంధర. సహస్ర మాట్లాడలేదు. వసుంధర లేచి విండోని గట్టిగా పట్టుకున్న ఆమె చెయ్యిపై చెయ్యి వేసింది. నీకిప్పుడే చెప్తున్నాను సహస్ర, అతను మనల్ని వదిలేయడం ఏంటి? మనమే అతను వదిలేయాలి. అతను నిన్ను కావాలనుకున్నట్లు చెయ్యి. ఛాలెంజ్. సహస్ర మెల్లిగా కళ్ళెత్తి వసుంధర కేసి నవ్వుతూ చూసింది. వసుంధర గర్వంగా మనవరాలి కళ్ళకు చూసింది. బామ్మ, నాకర్థమైంది. నాన్న వాళ్ళు చెప్పిన విషయాన్ని నువ్వు చెప్పావన్నమాట ఇంతసేపు. యూ డెవిల్, ఐ హేట్ యూ. వసుంధర నవ్వింది. అదే పిచ్చిదానా లాజిక్. నాన్న వాళ్ళు ఆలోచించిన లాజిక్ వేరు. అతను బాగున్నాడు, బుద్ధిమంతుడు, ఫ్యూచర్ ప్రాస్పరస్గా ఉన్నవాడు. నేను ఆలోచించింది వేరు. ఇంతకీ ఏ విషయమైనా బాగా లోతుగా ఆలోచించుకోవాలి. ఊరికే ఎమోషనల్గా డెసిషన్ తీసుకోకూడదు. పెదాలు బిగబట్టి అలక వహించిన మనవరాలి గడ్డం కింద చూపుడు వేలు పెట్టి ఆమె మొహం కొద్దిగా పైకెత్తింది. ఛాలెంజ్కి నువ్వు రెడీనా? సహస్ర సడన్గా నాలుక బుగ్గల్లో పెట్టి వసుంధరను వెక్కిరించి వెళ్ళి బెడ్ మీద కూర్చుంది. బామ్మ, ఓ మాట చెప్పు. నీ కళ్యాణ్కి చేసాడడం వచ్చో లేదో నువ్వు కనుక్కున్నావా? కనుక్కున్నాను. సహస్ర కనుబొమ్మలు ముడివేసింది. అతను ఇంటర్ కాలేజెస్ చెస్ ఛాంపియన్షిప్ ఛాంప్ అంది వసుంధర నవ్వుతూ. అలాగా? అయితే అతనికి నాకు ఎలాంటి సంబంధం లేదు, విన్నావా? కోపంగా దిండుతో తనపైన వారికి తయారైన సహస్ర నుండి తప్పించుకుంటూ నవ్వింది వసుంధర. బొంగమూతి పెట్టుకున్న మనవరాల్ని ప్రేమగా దగ్గరకు తీసుకొని, ఈ ఒక్కసారి నేను చెప్పింది విను. మారాళ్ళ ఓకే, లేదంటే నువ్వు చెప్పినట్టు మేము వింటాం.
నా బంగారం కదూ అని చెప్పి తనని వదిలి వెళ్ళిపోయింది. బెడ్ రెస్ట్కి ఆనుకొని ఆలోచనలో పడింది సహస్ర. నానమ్మ మాటలు తన మీద బాగానే పనిచేశాయి. నానమ్మ విసిరిన ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి భర్త దగ్గరికి వెళ్ళాలని డిసైడ్ అయ్యింది. మరుసటి రోజు ఉదయం విజయవాడ జంక్షన్ రైల్వే ప్లాట్ఫామ్ వచ్చేపోయే వాళ్లతో కోలాహలంగా ఉంది. హైదరాబాద్ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న ఎక్స్ప్రెస్ ట్రైన్ కూత పెడుతుంది. జాగ్రత్త సహా, వెళ్ళగానే ఫోన్ చెయ్యి. ఎవరో ఒకరం నీతో వచ్చేవాళ్ళం, కానీ నువ్వు వినవు కదా. అతనితో ఏం గొడవలు పెట్టుకోకే. నీకు అక్కడ ఉండబుద్ధి కాకపోతే ఫోన్ చెయ్యి, లేకపోతే వచ్చేయి. భయపడకు, అతను మంచివాడు. బెంగ పెట్టుకోకు. ఆరోగ్య జాగ్రత్త. సహస్ర, జాగ్రత్తమ్మా. కన్నీళ్లు నిండిన చూపులతో, బొంగురు పోతున్న కంఠాలతో జాగ్రత్తలు చెప్తున్న అమ్మ, నాన్న, తమ్ముడు, బామ్మ సహస్ర కళ్ళకు మసకగా కనిపిస్తున్నారు. ట్రైన్ దిగి వాళ్ళ దగ్గరే ఉండిపోవాలన్న కోరికను అతి ప్రయత్నం మీద ఆపుకుంది సహస్ర. కానీ వాళ్ళను వదిలిపెట్టి తను ఎంతో కాలం దూరంగా ఉండలేదని వాళ్ళకి తెలుసు. ఏదో తెలియని ఆందోళన సహస్రను ఊపిరి ఆడనీయట్లేదు. ఉండి తన్నుకొస్తున్న తన కన్నీళ్లు అమ్మ వాళ్ళను ఇంకెంత కలవరపెడుతున్నాయోనని ఎంతో బాధగా ఉంది. తను ఏడిస్తే ఏడ్చి, తను నవ్వితే తనతో నవ్వి, తన తోడిదే లోకమన్నట్టు ఎంతో గారాబంగా పెంచారు. భర్త విషయంలో తనకి నచ్చజెప్పాలని చూసిన అమ్మనాన్నలను తెలిసి తెలియక ఏదో తన బాధను ఇంకోలా వ్యక్తం చేయలేక, వాళ్ళు బాధపడతారన్న కనీస ఆలోచన లేక సూటిపోటి మాటలన్నప్పుడు చిన్నబుచ్చుకున్న వాళ్ళ మొహాలే గుర్తుకొస్తున్నాయి. ఇంతేనాయిక మా మీద నీకున్న గౌరవం, మర్యాద? ఇంతేనా సహస్ర? నీకేం కామా? మా మీద నీకు ఏమాత్రం ప్రేమనేదే లేదా? నిన్ను ఎత్తెత్తు బంగారంగా పెంచామే, మా మీద నువ్వు చూపించే అభిమానం ఇంతేనా? మనసు లేదన్న ఇంకోసారి నన్ను అమ్మ అని పిలవద్దు. నీకు రుణపడి ఉన్నందుకు మా బాధ్యత తీర్చుకుంటాం, అంతే అంతే, రుణపడి కన్నా అంటూ చీర కొంగుతూ ఆగిన కన్నీళ్లు తుడుచుకుంటూ అమ్మ అన్న మాటలే గుర్తుకొస్తున్నాయి. ఏమ్మా, నీకేం చేశాం అన్నన్ని మాటలన్నావు? అమ్మ చూడు ఎలా ఏడుస్తుందో. ఆమెను చూసైనా నీకు జాలి కలగదే? నాన్న కళ్ళలో చెమ్మ తనెప్పటికీ మర్చిపోదు. అయినా ఈ ప్లాట్ఫామ్పై నిలబడి కొత్త వాళ్ళు చూస్తున్నారన్న ధ్యాస కూడా లేకుండా, జాగ్రత్త సహస్ర, నువ్వు బాధపడికే, నీకు ఉండబుద్ధి అవ్వకపోతే వచ్చే, ఏడవకు, మేము చూసుకుంటాం అమ్ములు అంటూ కంటతడి పెడుతున్న వాళ్ళని చూస్తుంటే సహస్రకి గుండె ద్రవించిపోయింది. ఇంకో పెద్ద కూతేసి ట్రైన్ బయలుదేరింది. కిటికీలో నుండి బయటకు పెట్టిన తన చేయి పట్టుకొని రైలుతో పాటు పరిగెత్తుతున్న తమ్ముడు చేయి గట్టిగా నొక్కి వదిలింది. అప్పటి వరకు తన వంక చూడలేక ఏటో చూస్తున్న వసుంధర ఆ నిమిషంలో సన్నగా వనకడం సహస్ర మనసును పిండేసింది. వేగంగా కనుమరుగవుతున్న వాళ్ళని చూస్తుంటే ఓ ఆలోచన వచ్చింది. తను వాళ్ళ అన్న మాటలను గుర్తు చేసుకుని తను ఏడుస్తుంటే వాళ్ళు తనను అన్న మాటలు గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటున్నారేమో. భారంగా ఊపిరి తీసుకుని కళ్ళు తుడుచుకుని తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుంది. ప్రేమని మాటల్లో ఎప్పటికి చెప్పుకోకపోయినా ఇది చాలు. సహస్రకి వినయ్ గుర్తొచ్చాడు. నువ్వు ప్రెట్టిగా ఉంటావు సాహా, కానీ ముసలమ్మలా బిహేవ్ చేస్తావు అనేవాడు వినయ్. సహస్ర కళ్ళు తెరిచి చేతుల వంక చూసుకుంది. పసిమి రంగులో నాజుగ్గా ఉన్నాయి. ఎడమ చేతి వాచికున్న నల్ల స్ట్రాప్ వల్ల కాంట్రాస్ట్ మరింత తెలుస్తుంది. అతి చిన్న మచ్చైనా లేకుండా లవ్లీగా ఉంటుంది స్కిన్. నీ ఏజ్కి తగ్గట్లు ఈ జనరేషన్ సరిపోయేటట్లు లైట్గా మేకప్ చేసుకుని, జుట్టు స్టైల్గా వేసుకుని, మోడర్న్ డ్రెస్ వేసుకుంటే నేను బీట్ చేసేవారెవరు? యూనిఫామ్ వేసుకున్నట్టు ఎప్పుడు చూసినా చుడిదార్లే. వై డోంట్ యు యాక్ట్ యువర్ ఏజ్ సాహా? వై డోంట్ యు యాక్ట్ యువర్ జనరేషన్? ఒకసారి కాదు, 10 సార్లు కాదు, ఈ ఒక్క సంవత్సరంలోనే 100 సార్లు చెప్పాడు వినయ్ తనతో ఆ మాటలు. వెక్కిరించాడు, ఏడ్పించాడు, ఫ్రెండ్స్ ముందు గేలి చేశాడు, ఆట పట్టించాడు, అలిగాడు, కోపగించుకున్నాడు. నా మాటంటే నీకు లెక్క లేదంటూ గొడవ పెట్టుకున్నాడు. నేను మారిపోతే నాకంటూ ఒక క్యారెక్టర్ ఉండదు వినయ్. నాటే నడవడి మార్చుకుంటే జీవితంలో నేను నమ్మే విలువలు మారిపోతాయి. నా ఆలోచనలు, నా క్యారెక్టర్, నా అభిప్రాయాలు, నా గుణం అన్నీ మారిపోతాయి. నేనుగా ఉండను. నేను పిచ్చి పిచ్చిగా మాట్లాడక సాహా. ఆఫ్టర్ ఆల్ డ్రెస్ సెన్స్ మార్చుకుంటే ప్రపంచం మొత్తం మునిగిపోయినట్టు చేస్తావే. నీకు నేను కావాలా, నా డ్రెస్సా? తన ప్రశ్న వినయ్కి నవ్వులాటగా అనిపించలేదు. నువ్వు కావాలి సాహా, ఐ లవ్ యూ. నువ్వు అందంగా, మోడర్న్గా, అప్డేటెడ్గా ఉండాలి. అందరిలోకి డిఫరెంట్గా ఉండాలి. ఇలా కాదు. నాతో నువ్వు ఎక్కడికైనా వస్తే నిన్ను చూసి నేనంటే కుళ్ళుకోవాలి జనం. అది కావాలి నాకు. నువ్వు జడ కట్ చేసుకో, ఐబ్రో షేప్ చేసి మంచిగా మేకప్ వేసుకుంటే నువ్వు అప్పుడు ఎలా ఉంటావో చూసుకో. బ్యూటీ పార్లర్కి వెళ్దాం రా, నా మాట విను.
నిన్ను ఏదో అయిపోవడం నాకు వద్దు వినయ్, నేను నేనుగా ఉంటా అంది ఖచ్చితంగా. సహస్ర కళ్ళు తెరిచింది. ఇప్పుడు ఇవన్నీ గుర్తు చేసుకుని లాభం ఏమిటి? మా సాహాన జగమొండి, ఆమెకిష్టం లేనిది ఆమెతో ఎవరం ఏం చేయించలేరు. ఆ సమయంలో అమ్మ మాటలు గుర్తుకొచ్చాయి. సాహ మొహంలో నవ్వు విరిసింది. వినయ్ రూపం సహా బయట పంట పొలాలు, ఎలక్ట్రికల్ వైర్లు వేగంగా వెనక్కు పరుగులు తీస్తున్నాయి. సాయంత్రం వరకు ఇంటికి చేరుకుంది సహస్ర. సహస్ర ఇంటి ముందు ఆటో దిగి ఆటో అతనికి డబ్బులిచ్చేసి వెనక్కి తిరిగి ఎదురుగా ఉన్న ఇల్లు చూస్తూ ఓ క్షణం నిలబడింది. గేటు లోపల అటూ ఇటూ చాలా చెట్లున్నాయి. సాయంత్రపు సూర్యకాంతి పరుచుకోవడానికి వీల్లేకుండా అడ్డంగా విస్తరించి నీడలు కాస్తున్నాయి. ఇంటికి ముందు 2-3 కుర్చీలు వేసుకొని కూర్చోవడానికి వీలుగా కొద్దిగా విశాలంగా ఉన్న పోర్షన్. దానికి మెట్లు, కుండీలు ఉన్నాయి. కానీ అందులో మొక్కల్లేవు. ఎండిపోయిన ఆకులు ఎక్కడ పడితే అక్కడ రాలి అశ్రద్ధను చాటి చెప్తున్నాయి. సహస్ర గేటు తీసుకుని మెట్లెక్కి వరండాలోకి నడిచింది. డోర్ లాక్ వేసి ఉంది. ఇంకా కళ్యాణ్ ఇంటికి రానట్టుంది. చుట్టూ చూసింది. ఏం చేయాలా అని ఓ క్షణం ఆలోచించింది. తనతో తెచ్చిన ట్రాలీ బ్యాగ్, మరో బ్యాగ్ కింద పెట్టి నిలబడింది. ఇప్పుడు కళ్యాణ్ వచ్చేదాకా ఎదురు చూడడం తప్ప తను చేయగలిగిందేముంది? సహస్రకి ఓ క్షణం కళ్యాణ్ రాకముందే తనిక్కడి నుంచి మారిపోతే బాగుందనిపించింది. ఇంటికెళ్ళి అమ్మ వాళ్ళకి ఏమైనా చెప్పొచ్చు. ఆమె కోరికనే ఎందుకో భయం వేసింది. వెళ్ళిపోతే బావుండునన్న కోరిక తీవ్రమైంది. క్షణం తటపటాయించింది. ఒక అడుగు ముందుకు వేసి వరండా చుట్టూ ఉన్న రైలింగ్ పట్టుకుని కింద పెదవి కొరుకుతూ నిలబడింది. కళ్యాణ్ వస్తే ఏమంటాడు? ఇప్పటికీ 100 సార్లు ఆ విషయం గురించి గెస్వర్క్ చేసింది. అప్పుడే అడుగుల శబ్దం వినపడడంతో ఆమె గుండె వేగం ఒక్కసారిగా పెరిగింది. మెల్లిగా తల తిప్పి వెనక్కి చూసింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది? సహస్రని చూసి కళ్యాణ్ ఎలా రియాక్ట్ అవుతాడు? వాళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ ఎలా ఉండబోతుంది? కళ్యాణ్ సహస్రను ఇంట్లో ఉండనిస్తాడా లేదా? ప్రేమ, పెళ్ళ అనే సంఘర్షణలో కళ్యాణ్ నిర్ణయం ఏమిటి? ప్రియురాల్ని వదిలి భార్యకు దగ్గర కాగలడా? అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.